ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది మేము ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తామండి. ఈ తుక్కుగూడ అనేసరికి మనకి చాలా మంది తెలిసే ఉంటుంది. అప్కమింగ్ డెవలప్మెంట్ హైదరాబాద్ లో ఏదైనా లొకేషన్ ఉందంటే అది ప్రజెంట్ తుక్కుగూడ అండ్ ఆదిబట్ల సైడే ఉంది. సో ఎయిర్పోర్ట్ కి అతి దగ్గరగా 100 ఫీట్ ఎగ్జిస్టింగ్ రోడ్, 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ కి పక్కనే మన ప్రాజెక్ట్ ఉండడం అనేది జరిగిందండి. ఇక్కడ మొత్తం 5 ఎకరాల ల్యాండ్ అండి. ఇది మంది టోటల్ 5 ఎకర్స్ ల్యాండ్ లో 2 ఎకర్స్ లో ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేస్తున్నామండి. సో ఈ 2 ఎకర్స్ లో కూడా బేస్మెంట్ 1, బేస్మెంట్ 2 అంటే సెలార్ 1, సెలార్ 2 అండ్ G+19 ఫ్లోర్స్ అనేవి మేము కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. సో ఆ ప్రాసెస్ లో మనం HMD నుంచి కూడా పర్మిషన్ వచ్చింది అండ్ రేరా అప్రూవల్ కూడా అయిపోయిందండి అండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో దీంట్లో మనకి 1683 నుంచి స్టార్ట్ అయిందండి. 2019 దాకా మనకి డిఫరెంట్ ఎస్ఎఫ్టీలు ఉన్నాయండి. 3 BHK ఉందండి అండ్ 4 BHK ఉంది. సో ప్రతి ఫ్లాట్ కూడా యాజ్ పర్ వాస్తు ప్రకారం మేము డిజైనింగ్ అనేది తీసుకొచ్చామండి. ప్రతి దాంట్లో మంచి వెంటిలేషన్, ఫ్లాట్ కి మధ్య 10 ఫీట్లు గ్యాప్ ఇవ్వడం వల్ల ప్రతి ఫ్లాట్ కి కూడా మనకి సఫిషియెంట్ వెంటిలేషన్ రావడం అనేది జరుగుతుందండి. సో అంత ముందు తుక్కుగూడ అంటే వెల్ నోన్ ప్లేస్ అందరికీ కూడా అండ్ ఎయిర్పోర్ట్ మెయిన్ థింగ్ ఇవాళ రేపు అందరూ చూసేది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. సో ఎయిర్పోర్ట్ అనేది మనకి 10 మినిట్స్ జర్నీ అన్నమాట ఇక్కడ నుంచి. ఆదిబట్ల TCS అనేది 15 మినిట్స్ జర్నీ. సో మన DRDO ఉంది, DRDL ఉంది, అది కూడా మనకి వెరీ నియర్ అవుతుంది. మన శ్రీశైలం హ్యావీఎంటీ వెళ్తే వెరీ నియర్ అవుతుంది. ఫ్యూచర్ సిటీ, ఫాక్స్కాన్, ఈ-సిటీ అండ్ విప్రో వాళ్ళు ఒక ప్లాంట్ ఇక్కడ పెట్టారండి మన మహేశ్వరం దగ్గర. సో 300 crores తో ప్లాంట్ పెట్టారు. సో అది కూడా అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది.